కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యూనివర్సిటీ క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, విద్యా బోధనలో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా యూనివర్సిటీకి పరిష్కరించాలని, దాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన వెబ్సైట్ను ప్రారంభించామన్నారు. ఎటువంటి సమస్యలున్నా ఆ వెబ్సైట్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సార్ ఇట్లా తిండి సార్ సార్ థ్యాంక్ యూ సార్. ఓకేనా వెనక సార్ 1 minute సార్ వీడియోస్. థ్యాంక్ యూ. సందర్భంగా ఈరోజు జేఎన్టీయూ క్యాలెండరు తర్వాత డైరీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆనవాయితీగా వస్తున్న అది అయితే ఫస్ట్ కేజ్ చేయాల్సి ఉండే, కానీ మీకు తెలుసు కదా మన్మోహన్ సింగ్ దాని గురించి కొంత పోస్ట్ పోన్ అయింది. అదే కాకుండా ఈరోజు మేము వెబ్సైట్ కూడా స్టార్ట్ చేసాము. ఏంటిదంటే అది అడ్మినిస్ట్రేషన్ ఇట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ది నీడీ. ఇప్పుడు మన పెన్షన్స్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు అది ఆన్లైన్ పోర్టల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవేంటంటే అడ్మినిస్ట్రేషన్లో వీలైనంత వరకు మనం వాళ్ళను ఇవాళ పెన్షనర్స్ ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళు మన దగ్గరకు రాకుండా మనం ఆన్లైన్ పోర్టల్ ద్వారానే వాళ్ళ ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకునే వెసలుబాటు ఆ రకంగా మిగతా అడ్మినిస్ట్రేషన్ కూడా చేయడం కొరకే ఇక్కడ ఉంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు నేను ఛార్జ్ తీసుకొని రేపైతే 1 month కాబోతున్నది. చాలా అంటే 1 month అనేది చాలా తక్కువ టైం, బట్ కొన్ని మంచి డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. నేను చెప్పాను కదా, హాస్టల్స్ విజిట్ చేయడము, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ చూడడము, కొన్ని న్యూ సెంటర్స్ ప్రపోజ్ చేసుకోవడము, తర్వాత మీకు తెలుసు క్లీన్ అండ్ గ్రీన్ ఇట్స్ మంచి ఇనిషియేటివ్. ఇప్పుడు అదేంటంటే ఒక రెగ్యులర్గా ఎవ్రీ మంత్స్లో మేము అనుకుంటున్నాం ఏంటంటే 2nd and 4th ట్యూస్డే ఈవినింగ్, ఎందుకంటే మన క్లాసెస్ 3:30 వరకు ఉంటాయి. ఎప్పుడు క్లాసెస్ డిస్టర్బ్ చేయకూడదు. సో 4 to 5, 5:30 అట్లా కార్యక్రమం రెగ్యులర్గా చేయాలని కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా మేము కొని ఇవ్వడం జరిగింది. సో అలాగా ప్రతి ఒక్కటి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని స్టూడెంట్స్కు ఏం నీడ్ ఉంది, టీచింగ్కి ఏం నీడ్ ఉంది, నాన్ టీచింగ్కి ఏం నీడ్ ఉంది, అట్లా ఇవాళ మంచి నాకు సాటిస్ఫాక్షన్ ఇవాళ ఏంటంటే ఏరియర్స్ చాలా 2016 నుంచి 19 కొన్ని ఏరియర్స్ ఉన్నాయి. సో అవంతా మన ఈసీలో అప్రూవ్డ్ కావడం, వాటిని స్పీడ్గా అడ్మినిస్ట్రేషన్ అంతా 2 days నుంచి కష్టపడి అలా ఈవినింగ్ వరకు వాళ్ళ ఏరియర్స్ వాళ్ళ అకౌంట్స్లో పోయే ప్రయత్నం మేము చేస్తున్నాం. అది చాలా, ఎందుకంటే వాళ్ళ డబ్బులు, మిగతా యూనివర్సిటీస్ అన్ని ఇచ్చినాయి, మనకు టెక్నికల్గా ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి రిలీజ్ కాలేదు. ఆ డబ్బులు ఇవాళ రిలీజ్ చేయడం అనేది నాకు చాలా తృప్తిగా ఉంది. అదే రకంగా కొన్ని నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ 1 by 1 ఫేజ్డ్గా ఇప్పుడు ఎట్లుంటాయంటే కొన్ని వీసీ తీసుకునే డిసిషన్స్ ఉంటాయి, కొన్ని ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అలాగా వీలైనంత వరకు మేము సమస్యల మీద దృష్టి పెట్టాము. ఎందుకంటే ఇంతకుముందు రెగ్యులర్గా వీసీలు లేకపోవడం, సార్ ఉన్నా కానీ కొంచెం బిజీగా ఉండే కదా ఇట్లా ఆ రకంగా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆల్మోస్ట్ మార్నింగ్ అంతా ఇక్కడ స్పెండ్ చేయడం, ఆఫ్టర్నూన్ మళ్ళీ ఉన్నత విద్యామండలికి పోవడం, ఫైల్స్ క్లియరెన్స్ అన్నీ. సో మీకు తెలుసు ఆఫీసు వాతావరణం కూడా చేంజ్ అయింది, అవునా కాదా? సో మార్నింగ్ 9 o'clock అందరూ దే ఆర్ రెడీ.